ఒక్క నటుడు ఇన్ని వేరియేషన్స్ చూపగలడా, ఇన్ని పాత్రల్లో ఒదిగిపోగలడా, ఇన్ని హావభావాలు పలికించగలడా అంటే 100% ఇది సాధ్యం అని నిరూపిస్తున్న ఆ నటుడు నట మహారాజా విజయ్ సేతుపతి is with me on my channel Prema the Journalist. I know you're Makkal Selvan, but for us you're Nata Maharaja. Thank you. This is the title we want to give you because Maharaja చూశాక నాకు ఒకటి అనిపించిందండి. స్టీరియోటిపికల్ మ్యాస్కులినిటీ ఏదైతే డెపిక్ట్ చేస్తూ వస్తున్నామో కొన్ని ఏళ్ల తరబడి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిల్మ్స్లో యూ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ బ్రేకింగ్ దాట్. అంటే మ్యాస్కులినిటీ ఈజ్ నాట్ అబౌట్ హిట్టింగ్ పీపుల్ ఆర్ బీయింగ్ ఫిరోషియస్ ఆర్ షోయింగ్ దట్ ఐఎమ్ అ హీరో. బట్ ఒక వల్నరబుల్ పర్సన్లో కూడా ఒక మ్యాస్కులినిటీ ఉంటుంది, టైం వచ్చినప్పుడు ఇచ్చి పడేస్తుంది అన్నది చూపించటం మీ ప్రతి సినిమాలో చూశాను. Thanks to all my directors. Thank you so much. Thank you. Yeah, I know, but sir, I also saw in all of your interviews and even on the stage, మీకు ప్రైజెస్ అంటే ఇష్టం ఉండదు అనిపిస్తుంది. ఎవరు మిమ్మల్ని పొగిడినా మీరు చాలా ఇష్టం ఉంటుంది, కానీ సిగ్గు వస్తుంది. సిక్కు వస్తుంది. మరి ఏం చేయాలండి, అంతమంది ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. Because when we work now, madam, that time we don't think about this, and then we only think, we just want audience to accept it. And when people praise, okay, good, okay, thanks, okay, కానీ ఏం చెప్పాలని నాకేం రాదు. థ్యాంక్స్. Some people they say so much things, so many things they say. I can say only thanks, no? Yes. Some people they get upset also. Why I said so many things, you said thanks only. I said what to say, I don't know, because we just want, I'm very happy that you like the film. I'm very happy that you love the film and you like me. That's all. So I don't know how to react. That's okay. విజయ్ గారు, ఈ సినిమా ద్వారా నాకు ఒక క్వశ్చన్ మళ్ళీ ఫస్ట్ అడగాలి. అదేంటంటే, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేశాక ఆర్ చేస్తున్న ప్రాసెస్లో ఆర్ కథ విన్నప్పుడు ఎప్పుడైనా డూ యూ టేక్ హోమ్ దట్ క్యారెక్టర్? బికాజ్ ఇలాంటి వాళ్ళు చాలా రెగ్యులర్గా మనకు కనిపిస్తారు మన సొసైటీలో. ఇలాంటి మనుషులు అంటే who do such kind of nasty things, we see them, we hear about them. So ఇలాంటి జరిగినప్పుడు ఒక్కసారి ఇట్లా షేక్ అయిపోతాం కదా. No, I have a girl baby. My daughter is 17 years old. Yeah. And then I have a sister also. My younger sister was there. So since when I was a kid also, we know about the society and this kind of people. So I used to take care of my sister well, and my wife also, my daughter also. So I always have this fear about the society. Not only after Maharaja, generally, because we read in paper or heard news somewhere, and some films they tell you all these things. So it's always I'm like this only, in the sense. కరెక్ట్. చాలా సందర్భాల్లో అండి ఈ సినిమాలో క్యారెక్టర్స్ లాగా ఎవరైతే నెగటివ్ రోల్స్ ప్లే చేశారో వాళ్ళలాంటి మనుషులు మన నిత్య జీవితంలో మన చుట్టూనే ఉంటారు. అంటే వాళ్ళ అమ్మాయిల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ పెళ్ళాలని బాగా చూసుకుంటారు. ఎదుటి వాళ్ళు చెల్లెళ్ళు, అమ్మాయిలు, పిల్లలు అంటే వాళ్ళకి చిన్న చూపు. దే ఆర్ నథింగ్ ఫర్ దెమ్. But this is what the film says, that if you think that you are doing it for others, I think there is one quote is there, Ramana Maharshi said, there are no others. Yeah. So when you think that, not only this, anything, if you think that you are doing it for somebody, somewhere, someday it will come to you. Karma. Someday it comes Karma to comes us. back. Nithilan is the director. His is the second film. Yes. First film, అది మంకీ పేరు మీద ఉంటుంది కదండి, కొరంగు బొమ్మాయి. యా. సో ఈ సినిమాలో కోతి బొమ్మ, ఈ సినిమాలో దాన్ని మీరు ఫస్ట్ సీన్లో, సెకండ్ సీన్లో కోతి బొమ్మను చూపిస్తారు, అమ్మాయికి కావాలా అని. నో, దట్ వాజ్ లిటిల్, ఐ వాజ్ లైక్, అంటే ఇంత ఇంట్రికెట్ థింగ్స్ కూడా, చాలా ఇంపార్టెంట్ స్మాల్ థింగ్స్ కూడా ఆయన. I will go and ask her. I didn't think about this. నేను వాళ్ళని అడుగుతాను. ఓకే, అది ఆలోచించి పెట్టారని నేను అడుగుతాను. యా, ఐ ఫెల్ దట్ వే. విజయ్ గారు, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సినిమా చూస్తుంటే ఒక సీన్కి మళ్ళీ బ్యాక్ సీన్ ఇంకోటి ఉంటుంది, మళ్ళీ ఫ్రంట్ వెళ్తుంటారు, మళ్ళీ బ్యాక్ సీన్ ఉంటుంది. సో స్క్రీన్ ప్లేని చాలా చాకచక్యంగా తయారు చేసి రాశారు. బట్ ఆడియన్స్ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం సేపు వెళ్ళిపోయాక, ఓహో ఈ 15 నిమిషాల క్రితం ఈ సీన్ ఉంది కదా, దానికి ఇది కదా కనెక్షన్,
అని నార్మల్గా మర్చిపోతాం. బట్ ఈ సినిమాలో అలా మర్చిపోకుండా మీరు దాన్ని Yeah, the way he wrote is like అలాంటి రాశారు వాళ్ళు. The way he wrote it was I surprised. So I too had a few doubts, and then I asked once if he's in narrations. That's all. ఒక సీన్ గురించి మాట్లాడాలండి. దట్ ఈస్ అ క్లైమాక్స్ సీన్. ఐ డోంట్ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ద సీన్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ ద ఎక్స్ప్రెషన్ యూ గేవ్. ఎప్పుడైతే ఆ మనిషి వస్తాడో, బయటకు వస్తే రివీల్ అవుతాడో, దిస్ ఈస్ ద మ్యాన్ అని అన్నప్పుడు మీ ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీరు. దట్ ఈస్ $1 million ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఇతనా అన్న డౌట్, ఏమి చేయలేము అన్న ఒక హెల్ప్లెస్నెస్, ఒక షాక్. There are so much is there. బట్ హౌ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్. విజయ్ ప్లీజ్, మీరు మళ్ళీ ఇది ప్రైజ్ అనుకోకండి, ఇది ప్రైజ్ కాదు. అది కాదు, ఇది మీరు ఆ సీన్ చేయడానికి మీరు ఆ టైంలో నేను డైరెక్టర్ చాలా డిస్కస్ చేశాను. అండ్ దెన్ హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్, బికాజ్ వాళ్ళని నేను చాలా వేళ్ళ తర్వాత, ఇయర్స్ మీన్స్ వేళ్ళ ఏళ్ళు చాలా ఏళ్ళ తర్వాత చూస్తాను. అతను సేమ్ పర్సనా వేరేవరా, అందుకే ముందుకు వెళ్ళాను. సో దట్స్ వై హీఈస్ కమింగ్ లైక్ దిస్. Nithilan, he did it in a very good way, because he has to walk from there. So light dark, yes. So that I get confusion. So she is the same person. Then so it is Nithilan's magic. So we discussed, because to communicate that is very difficult for me. Yeah. So and I think you are the first one who is talking about the expressions, and thank you so much for understanding it. I'm very happy because we had so much discussions before that shot. When you ask about that shot, I'm going back there, and then I'm imagining everything. It makes me so happy as an actor. Finally somebody understood it. No, that's thanks. Not only that, Andy, from the beginning till the end, you are a very vulnerable guy. అంటే మీకు మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్, మాట్లాడరు, చాలా భయస్థులు, ఎవరినైనా ఏమన్నా అనాలంటే కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. అలాంటి మీరు పోలీస్ స్టేషన్లో, కాలేజ్లో, మీ స్కూల్లో ఆ రాడ్ పట్టుకుని, ఆ ఉడుంపట్టు వదలకుండా, అసలు వాట్ నెరేటివ్ అండి. అంటే ఆ మనిషి ఆ కూతురు కోసం ఎక్కడ దాకా that's all. So he goes, and he can do anything for love towards his daughter. In that scene, I was the same way when he wrote it. I also shocked, and then when he was executing, this one scene is enough. It's a mass scene. Introduction. That's a mass. Actually, exactly. It's a mass scene, and then he's saying that you hurt my daughter. Say sorry to her. And you think that I am a barber, and then you are running an education institution, and how you are treating people. And you say sorry to my daughter. Yes. And without doing anything. చెప్పను కూడా, సార్ సారీ చెప్పాలండి, మీరు సారీ చెప్పాలండి. With kind recognition. Exactly. I like the way he wrote that scene. I know. బట్ అదొక్కటే కాదండి, మాస్ ఎలిమెంట్స్ అన్నారు కదా మీరు ఇందాక. ఆ చెయ్యి పట్టుగా ఉడుంపట్టుతో పాటు ఇంకొక 2 సీన్స్ ఉన్నాయి, వేరే ఒక మాస్ ఎలివేషన్. వేరే ఒక స్నేక్ తీసుకొస్తారు, స్నేక్ చేతిలో పట్టుకొని చిన్న వాట్ల ద్వారా మీరు ఒక ఎలివేషన్ చూపించారు, ఒక హీరోయిక్ ఎలివేషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ సినిమాలో సో మెనీ ఎలిమెంట్స్ విచ్ ఆర్ the way you talk, it gives so much energy. Even though I'm tired, making me so happy, madam. Thank you so much. Again and again, I'm saying only thing is Nithilan. He wrote 14 versions for this. 14 versions. 5 years. He said 14 versions. That is his. Because in Puchipapu interview, he said it in a very good way. I'll just close my hand, and then every time I ask you what is inside my hand, and in the climax, it will be there in your hand, not in my hand. He said it. So the way how he writes his script, it's all because of it. టీజర్లో, ట్రైలర్లో మీరు లక్ష్మి గురించి చెప్తున్నప్పుడు ప్రతిసారి లక్ష్మి సార్ ఇలా అంటూ ఉంటారు. చాలామందికి 100% డౌట్ వస్తుంది, ఇది ఒక అమ్మాయి గురించి చెప్తున్నారేమో అని. అంటే ఇట్ ఈస్ వెరీ దట్ సింపుల్, ఇట్లా అనేసరికి. బట్ లాస్ట్ సీన్ వరకు కూడా మీరు దాన్ని సస్టైన్ చేశారండి. అది ఎవరి గురించి అన్నది చెప్పకుండా
ద సినిమాలో మీరు ఇన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా కూడా ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ హౌ యూ సస్టైన్డ్ ద సస్పెన్స్ టిల్ ది ఎండ్. Yes. So beautiful, madam, to listen the words, whatever you are talking about the films, no? Some people said, we can understand a hero didn't come for the dustbin. Something else is there. Yeah. So director wants that grip. Yes. That's in that way that you are keep thinking something about the film, no? That's కానీ what. గ్రేట్ అండి, ఫస్ట్ సీన్ నుంచి ఓపెన్గా చెప్పేశారు ఇట్లా అంటే అందరికి అర్థమైపోతుంది అది ఒక అమ్మాయి గురించి ఏమైనా చెప్తున్నారేమో అని. బట్ అది ఎవరి గురించి ఏంటి అన్నది And he's showing the photo also. ఎగ్జాక్ట్లీ. Yes. ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ వన్ సీన్ దట్ కేమ్ ట్వైస్. అదేంటి అంటే పోలీస్ స్టేషన్లోంచి మిమ్మల్ని ఒక్క దాన్ని బయట పడేసినప్పుడు ద వే యూ ఫెల్ ఫ్రమ్ ద స్టెప్స్ తల ఇట్లా ఫోల్డ్ అయి పడ్డారు. అది నిజంగా జరిగిందండి? నిజంగా sir. మీకు దెబ్బ తగలేదా? No. బికాస్ అది తల That was dupe. This was me. The air lo ఉంటారు. అది డూప్, ఓకే. బట్ పడ్డ తర్వాత అది నేను తల అది ఏమీ అవ్వలేదు. ఓ మై గాడ్. అలా అదే సీన్ మళ్ళీ లాస్ట్లో కూడా మెట్ల మించి కింద పడ్డప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో అగైన్ ద సేమ్. There is no, we created a bed. It's a bed, madam. In the steps, no, madam. We put sponge, this much sponge there. Otherwise it will even No, fight sir, us. it's not about the sponge. I'm talking about the neck, the way, the head, the way it tilted. I don't know, but there is office and dupe. The office me. Maybe if you see it's me means nothing. I can do that, madam. That is, I did it in Jawan also. Whether that shot is there or not, I don't know. I did that in Farzi also. Okay. Farzi also, there is one shot is there when me and Shahid meets. So I hold him. So he raised the car. So I fell down and then there is no bed also. Okay. In this shot it was a bed. In that shot there is no bed also. It's a single shot it is. No, it's a trick only. It's a trick only. But it was looking so very real, and I was like, oh my god. It's a trick I only. hope nothing happened to him. I was just thinking. No, it was trick only. That I can do that. So it's a trick only. Why is it that మీరు మమతా మోహన్ దాస్ని అండ్ అభిరామిని ఎందుకు తీసుకున్నారన్నది నాకు అర్థం కాలేదు. అంటే ఆ రోల్స్ ఎవరైనా చేయొచ్చు. ఈజ్ జస్ట్ బికాస్ యూ వాంటెడ్ టు క్రియేట్ దట్ స్టార్ కాస్ట్ థింగ్ లైక్ చాలా మంది. నాకేమీ తెలియదు మేడం, సీరియస్లీ మీరు డైరెక్ట్గా అడగాలి. బట్ అభిరామ్ మేడం కావాలి. షీ హ్యాస్ టు, బికాస్ దట్ క్యారెక్టర్ వీ నీడ్ స్ట్రాంగ్ విమెన్. ఇఫ్ యూ పుట్ సంబడి దే మే కమ్ ఇన్ అ స్మాల్ రోల్, but it has a strong impact. If you don't cast stars for that, people won't take that role serious. And we have to say thanks to, see, when you are asking this, how actors came, which means they believed in the script and they know the worth of the role. It is, suppose if any other commercial films, they won't do this kind of small roles because people won't remember. There won't be any impact. But here, there is an impact is there. People won't forget it. Now you are asking about that role, no? So we have, every time, me and Nitin said, we have to say thanks to Neti sir, Mamta and Abhirami, that Singambuli. It is very, for them it is very tough choice. Anurag sir, I just called him and asked him, sir, you just listen to stories, it's very nice. He came for me. So everybody believed in the script and they did it, and nobody is insecure. అనురాగ్ కశ్యప్ గారు అలాంటి ఒక వ్యక్తిని ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో పెట్టాలని అసలు ఐడియా థాట్ డైరెక్టర్కి ఎందుకు వచ్చిందని మీరు అడిగారా? డిడ్ యూ ఆస్క్ హిమ్? No, we just discussed, we both discussed, shall we ask Anurag sir? He said, yeah, it's nice. So, బట్ వై సార్? I don't know. Madam, while doing the casting, there is so much will happen. యా. So much will happen. We'll discuss so much. Then we'll think, okay, this, maybe all the audience doesn't know Anurag sir very well because filmmakers and film people knows him very well. General audience doesn't know him. So that may be. But you took care that he is only a burglar. ఎంతసేపటికి ఆయన దొంగతనం చేస్తాడు కానీ బియాండ్ దట్ హీ డజన్ గో. సో ఆ కేర్ తీసుకున్నారు డైరెక్టర్. Yes. He was very careful in He that was very way, careful in that. Yeah. He don't want to spoil that character. Exactly. Yes. సో వెన్ మీరు యాంటాగనిస్ట్ రోల్స్ పోషిస్తున్నప్పుడు ఐ నో మీరు చాలా వింటారు కథలు, ఆ పాత్ర మీకు నచ్చితే ఆ పాత్రకి ఏమైనా ఔచిత్యం ఉంటే చేస్తారు, కరెక్టే. బట్ ఒక నెగటివ్ క్యారెక్టర్లో కంపల్సరీగా ఇదైతే ఉండకూడదు, ఇదైతే నేను చెయ్యను అనుకునే ఏమైనా పెట్టుకుంటారండి? సర్టన్ థింగ్స్ విచ్ ఐ విల్ నాట్ డూ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ నెగటివ్ రోల్. Yes, madam. There are lot many things are there.
Like, for example. I don't know how to say. A lot many things. It depends on the story, how you are telling, madam. Boy, you can tell any kind of stories in the film, okay? But you should have an ethics. Okay. That's all. Okay. It shouldn't. So our character kuda oka ethics undali. Ethics undali. It shouldn't hurt anybody's emotions. But film has not hurt anybody. Right. So I may have any kind of opinion about anything. That's my personal. A director may have, a writer may have. But the film is for everybody. So we have to do very carefully. We shouldn't hurt anybody. And we shouldn't support superstitious or something. Okay. So you shouldn't hurt anybody. You should. It depends on the people. Yeah, okay. Yeah. So, and then how we are telling it. Sometimes to prove what is good, sometimes to prove the bad is not good, the bad is very bad, we have to show bad. But that's also, there must be some ethics. Okay. Because people are coming to theatre to watch the film. So how much we should give them, it's most important. So there are so many calculations. It is not, I cannot tell you. It depends, it depends on the directors or filmmakers, how they want to say this. And I think Maharaja is one big example. మీరు తీసుకున్న ప్లాట్ సబ్జెక్ట్ ఎక్కడ కూడా అంటే ఆ మనిషిని అలా చూపించకుండా ఇన్ బ్యాడ్ లైట్ చూపించకుండా ఆ యాక్ట్ చూపించకుండా వెరీ సటిల్గా చెప్పారు. వితౌట్ షోయింగ్. He was very careful. Mithila was very careful. That girl's dialogues in the end or before that, she says, I want to talk to those people. Yes. నార్మలీ మనము ఎట్లా చేస్తున్నామంటే ఎవరైతే అలాంటి విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని దాచేస్తాము, చూపియము, అండ్ వాళ్ళే విక్టిమైజ్డ్గా ఫీల్ అయ్యేలాగా చేస్తాము. బట్ దిస్ గర్ల్ టెల్స్ నో, ఐ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు మేక్ అ పాయింట్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ న్యూ narrative, sir. She says no. Every day we are facing so many persons like you in our life, being a girl. If you have a daughter in your home, go and ask her. She says no. So whatever happens, there are people like this, but we have to be very strong. And if something happens like this, we shouldn't sit at home. No, it's not right. So we have to come out and we have to face this world with so much brave. Right. So that's what he wanted to say. What do you think, Vijay garu? How safe is the country or the world for girls? ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు కరెంట్ సొసైటీలో మీకేమనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ గట్? ఇలాంటి వాడు ఎప్పుడు ఉంటారు. హ్యూమన్ మైండ్ ఇస్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్. వీ హ్యావ్ టు బి వెరీ అవేర్ అండ్ కేర్. వీ కాంట్ గో అండ్ చేంజ్ ఎనీబడీస్ మైండ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నౌ, ఆల్వేస్ దేర్. We have to be very careful. That's all I can say. We can't change those people. బట్ మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా కొన్ని జరుగుతున్నాయి. లైక్ ఈ సినిమాలోనే జరిగింది. That's an accident. But exactly. Since an accident, that's what I'm saying. There are people are there. Not only now. It's been. How can we go and tell them? You have a mom. Whether you may not have any other woman in the world, but you have a mom, right? Yes. You may not have sisters. You may not have friends. You may not have a wife, you may not have a daughter, but you have a mom, right? Then who else can come and teach you who is women? What else you want? How much love she gave you in your life, and in what language we can teach them that worth of a woman. So, mom is the greatest language, and she speaks the greatest language in the world called love, who can do anything for a child. When he can't think about her mom, the women in his life, what is the law, nothing can do anything. So you are a father of a girl and a boy. Yes. మీరు ఇప్పుడు పెద్ద పిల్లలు, వాళ్ళిద్దరు కూడా పెద్ద పిల్లలు అంటే they are 19. My son is he's going to be 20 in July, and then my daughter is going to be 17 in August. So as a father అండి, వాట్ డూ యూ ఇన్కల్కేట్ ఇన్ దెమ్? అంటే ఎస్పెషల్లీ మన ఇళ్లల్లో, మన దేశంలో ఇంకా కూడా వీ టెల్ వాట్ టు డూ ఫర్ అ గర్ల్. I teach both of them. Especially I teach my son how to respect, and sometimes I tell him learn cooking. That's good for you. It doesn't mean that girls only always cook. Okay. So learn cooking.
give surprise or you can also do nothing wrong in it. Do you cook, sir? Sometimes I used to. Okay. Now my wife don't let me to do that. Okay. So I used to when I was bachelor. And after marriage, I did it 1 or 2, but very rarely. It is not. I don't know. She never let me to do. Lockdown, we all cooked. Yes. Lockdown. Yeah. Sometimes some ideas, because every day we are sitting at home, doing nothing, We try different kind of dishes. Yeah. But I keep. I told one day when he was 16. I told my son very seriously, any of your friends, I don't know. I'm raising you. I don't know what you have understood from me. Any of your friends, if they talk very cheap about women or cheaply describing women's physique, stay away from them. Don't interact with them. Which means they are the one who spoke about your mom also, who will speak about your sister also. Yeah. So don't interact with them. And you can't teach them, you can't stop them. And by interacting with them, they may put that thing in your mind also. Because perversion is contagious. Yes. So be careful with that. When he was 15, 16, I told him this. విజయ్ గారు, పర్సనల్గా నాకు మీవి 2 సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒకటి 96, ఇంకోటి నానం రౌడీ తాన్. Thank you. Oh, I love that film, sir. That is like, I don't know how many times I watched the film. There is something in you, sir, which is so very spectacular. You're like God. No. Seriously. And God అంటే నా మీనింగ్. Your meaning, okay, madam. But people will understand. No, నా మీనింగ్ ఏంటో చెప్తానండి. గాడ్ అంటే విచ్ ఈస్ ఇర్రిప్లేసబుల్ అండ్ unbreakable or whatever. You're that. You put yourself in any role so easily. సో అసలు ఆ సినిమా ఆ తర్వాత ఎన్నెన్ని పాత్రలు పోషించినా ప్రతి పాత్రకి దానికే ఒక వైవిధ్యమైన ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తారు మీరు. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ, సార్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దేర్ సంథింగ్ ఇన్ యూ. I didn't expect from anything from this Maharaja except a hit. Yeah. Okay. Yeah. But it is your 50th? 50th. But 50th, I didn't think about it. But after I've been giving so many interviews and the love and the respect, you people now, saying I'm overwhelmed. Yeah. Chala thanks, Andy. We all love you, sir. Thanks. Finally, one question, sir, to end. Maharaja cinema shoot చేస్తున్నంత సేపు, what was actually going through in your mind, sir? This is a very, very draining. And I know you might not carry the character, but sometimes we just think it shouldn't be real anywhere in the world. That's what, nothing. Yeah. It shouldn't be real anywhere in the world. That's all. So what is the best scene that you really, really enjoyed doing in this film? Anni scene lo ekko pani undi, so I can't say this. But the pressure was when I tell that Lakshmi story third time, no? Yeah. It was too much pressure because I already did it 2 times. So how I'm going to say it? That was there. At that time, the pressure was there. Then we shot the flashback in the end only. So now I know the story, and I should pretend like I don't know the story. So that was. Yeah, I know. Okay. Correct. Yeah. I finished everything, climax, everything finished. Right. Then we shot the initial portions. That time it was like, no, you have to forget. Yes. You have to forget everything, right? That pretend everything, because you know it. Yes. Whether you control or you don't know, that art of subconsciously that is there in your mind. Okay. So that was difficult. Then climax. Then while they take montages with my daughter. Yeah. I tried to crack jokes, and Mithila was controlling me. No, Anna, you shouldn't laugh. No need. So something like that, that's all. So Vijay garu, ye dil mange more antaru kada. So my heart is still I'm not satisfied with the interview that I'm having with you right now because of the time duration, and I know you're very tired. I want you to please give me a promise that you'll give me a very good interview at length, where I talk about your films, all your films, which I really love. And I want to talk about each film of yours that I watched and what all I want to tell about those films. Okay. So, మీరు నాకు టైం ఇవ్వాలి. నేను చెన్నై వస్తాను కావాలంటే. Sure, we'll have, madam. Thank you so much, sir. Thanks. I have a gift hamper for you. Oh. Please eat, sir, because you have not been eating anything. I have a gift hamper for you. Okay. It's from Millet Bank, sir.